ఇక మెగా హైదరాబాద్ ఇది ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు మనోళ్ళు. హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలోళ్ళు చాలా రోజులుగా వెయిట్ చేస్తా ఉన్నారు. మమ్మల్ని జీహెచ్ఎంసీలో ఎప్పుడు కలుస్తారు? జీహెచ్ఎంసీలో ఎప్పుడు కలుస్తారు? ఉదాహరణకు బడంగపేట, మీర్పేట ఇలాంటి మున్సిపాలిటీలు అనేకం ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో సిటీ ఆనుకునే ఉంటది. కానీ అక్కడ గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరగదు. ఎందుకు జరగదంటే ఇక్కడ నిధుల కొరత చాలా ఉంటది. కొత్త ఇల్లు వస్తుంటాయి. నిధుల కొరత చాలా ఉంటది. అదే గ్రేటర్ హైదరాబాద్‌లో కాస్త నిధులు ఎక్కువుంటాయి. సో, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం. ఈ 7 కార్పొరేషన్లు కూడా చాలా పెద్ద కార్పొరేషన్‌లే. ఒకటి బడంగపేట్ కార్పొరేషన్, ఒకటి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి బండ్లగూడ జాగీరు, తర్వాత బోడుప్పల్ కార్పొరేషన్, ఫిర్జాదిగూడ కార్పొరేషన్, ఈ జవహర్ నగర్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్‌కి ఈక్వల్ అయిన కార్పొరేషన్‌లు. కానీ అక్కడ నిధులు కొరత ఉంటది. సో, ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కలపడం వల్ల సో, మరింతగా అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంటు ఆ కాలనీల అభివృద్ధికి దోహం చేస్తుందని చాలామంది ఆశా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు మున్సిపల్ ఎన్నికలు కూడా మార్చ్‌లో రాబోతా ఉన్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించి. ఆ లోపే ఒక హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరాన్ని 3గా విభజిస్తారా? ఒక పరిపాలనా సౌలభ్యం కోసం 4గా విభజిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ముంబై లాంటి నగరాలు ఈస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ ముంబైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ మన హైదరాబాద్ నగరాన్ని మరి ఎన్ని కార్పొరేషన్లు చేస్తారు చూడాల్సిన అవసరం ఉంది. సో, ఈ నేపథ్యంలో విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇకపై ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ పరిధి 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణగా అవతరణ. 2735 చదరపు కిలోమీటర్ల దేశంలోనే అతిపెద్ద నగరం. ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక అధ్యయనానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం. గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1-2 నెలల్లో డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన పూర్తి, అధికారిక వర్గాల వెల్లడి. సో, జీహెచ్ఎంసీ సంబంధించి చాలా ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో, ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ నగర రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో చాలా వరకు వేరు వేరు మున్సిపాలిటీలు ఉన్నాయి. సో, ఒకే నిబంధనలు, ఒకే ప్రణాళిక, ఒకే ఏది చేసినా ప్రభుత్వం ఒకే తీరుగా ఈ అన్నిట్లో చేస్తుంది. ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక నిబంధనలు ఉంటాయి కాబట్టి ఇక అవి ఉండవు భవిష్యత్తులో. సో, మొత్తం కూడా సింగిల్‌గా మహానగరంగా దేశంలోనే ఒక పెద్ద నగరంగా మనది మారబోతా ఉంది. మన తెలంగాణలో అతిపెద్ద నగరంగా తెలంగాణతో రాష్ట్రానికి ఒక మణిహారంగా ఈ ఈ కార్పొరేషన్ కాబోతా ఉంది అనేది ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. వీటికి సంబంధించి 3 కార్పొరేషన్లుగా మహానగరం విలీన నేపథ్యంలో జీహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వం యోచన. పాలనా సౌలభ్యం కోసం ఫిబ్రవరి వరకు జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు. విభజనపై మార్చిలో ప్రకటన. సో, మార్చ్‌లో ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. 3 కార్పొరేషన్లుగా చేద్దామనుకుంటున్నారు. హైదరాబాద్ ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఉంది. సో, దీన్ని మరి సెంట్రల్ లొకేషన్ అంటే ఓల్డ్ సిటీ ఆ ఏరియాని తీసుకొని ఒక సెంట్రల్ జీహెచ్ఎంసీ, తర్వాత వెస్ట్ జోన్ తీసుకొని ఒకటి, ఈస్ట్ జోన్ ఒకటి, ఇట్లా ఏమైనా 3 చేస్తారా? లేదా ఏ పరిపాలనా సౌలభ్యం కోసం ఏది చాలా సింపుల్‌గా ఉంటే చేసే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు మీర్పేట, బడంగపేట ఇలాంటి కార్పొరేషన్లు తీసుకుంటే సో, ఆ కార్పొరేషన్‌లో సో, ఇప్పటికే బడంగపేటలో అత్యంత పెద్ద మున్సిపల్ ఆఫీస్ ఉంది. దాన్ని సౌలభ్యం కోసానికి ఇక్కడ సౌత్ జోన్ మున్సిపాలిటీ చేస్తే వాడుకోవడానికి కూడా ఉంటది. సో, అటు మనకు ఫిర్జాదిగూడ లేకపోతే జవహర్ నగర్ మున్సిపాలిటీలు కూడా అటు కూడా సౌలభ్యం కోసం అక్కడ కూడా మున్సిపాలిటీ ఆఫీసులు పెద్ద పెద్దగా కట్టారు. వాటిలో ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఆఫీసులు పెడితే ఇంకా సిటీ శివారులో ఉండే వాళ్ళకి కూడా చాలా అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇదైతే ఒక పెద్ద నిర్ణయంగా చెప్పవచ్చు.